ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆర్డర్ వేశాడుగా రఘు. ఆర్డర్ కాదు, పాపం వదినకిది శిక్ష. నువ్వు నోర్మోయ్. ఆ, దీన్ని తీసుకొచ్చి నా కంటగట్టారు. ఛీ! పెదనాన్నా. ఏయ్! ఎందుకే పద్దాక ఆయన పిలుస్తావు? చేయిస్తానులే. పార్వతి, ఆ మగ్గందుకో. వదినా, మగ్గు కాదు, ముందు కాళ్ళకి చేతులకి మొహానికి పసుపు గంధం పూయాలి కదా. నేనా? దీని కాళ్ళకి పసుపు పోయడమా? ఏం మాట్లాడుతున్నావు పార్వతి? దీని నాన్నేమైనా నా కొడుకు కాళ్ళు పట్టుకుని పెళ్లి చేశాడా? నేను దీని కాళ్ళు పట్టుకోవడానికి? నేను దీని కాళ్ళు పట్టుకోవడమా? అది జరిగే పని కాదు. పెదనాన్నా. ఏయ్, ఆపు. పెదనాన్న పెదనాన్న అంటూ పాట ఒకటి నేర్చుకున్నావు. బాబా, మన ఆర్జికి బావగారంటే చాలా ఇష్టం కదే, అందుకే తలుచుకుంటుంది పెదనాన్నగారు అని. అవును, ఇక్కడ అందరూ ఉన్నారు కదా, పెదనాన్న కూడా ఉంటే బాగుంటుంది. మా అన్నయ్య ఇక్కడ ఉండాలని ఎందుకు కోరుకుంటున్నావో నాకు తెలిసే. నా మీద పగబట్టావే నువ్వు. అబ్బా, కరెక్ట్ గా ఊహించుకున్నావే. లోపల బావగారు కొరడాకి నూనె రాసి దాన్ని పాముతూ ఉండుంటారు. మీరుండండి. ఆ, మీరొకరు నన్ను భయపెట్టి చంపేస్తారు. మరి నేను మాత్రం నీతో కాపురం చేయడానికి భయపట్టలేదు. ఆ, 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 ఆ. పాపం అన్నయ్య. నువ్వుండు. పాపం లేదు, పుణ్యం లేదు. ముందా గంధం రాయివే. ఆ, ఇదిగో రాయ్. కొంచెం నవ్వు మొహం పెట్టవే. అక్కడ కాదే, కాళ్ళకి. నా చేత్తోనే కాళ్ళు పట్టుకునేలా చేస్తావా? కుంకుమ నీళ్ళని కారం నీళ్లు తెచ్చి నీ కళ్ళలో కొడతా. నీకు మంట పుడుతుంది, నాకు మంట చల్లారుతుంది. మీరు చేస్తూ ఉండండి, నేనెళ్ళి కుంకుమ నీళ్ళు తీసుకొస్తాను. పార్వతి రా. త్వరగా రావే, ఆఖరి నిమిషంలో ఏంటి నీ ఆలస్యం? పద్మ, పద్మం. పద్మా, మంట. అయ్యో, ఏమైంది వదినా? మంట మంట. అయ్యో, నన్ను రూమ్ లోకి తీసుకెళ్ళి పార్వతి. అబ్బా, మంట. ఏమైంది పార్వతి? వస్తున్నానక్క. ఆగు. వదిన ఏం కాలేదు. పార్వతి, పార్వతి. అయ్యయ్యో, అమ్మ పార్వతి, నీ సంగతి చెప్తా.